ఆంధ్రాలో వేసవిని తలపించేలా ఎండలు మండుతుంటే హైదరాబాద్ సహా తెలంగాణ వర్షాలు దండికొడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో వీధులు వాకులుగా మారాయి. కాలనీలు చెరువుల్లా మారాయి. కార్లు బైకులు నీట మునిగాయి. ఇక ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. భారీ వర్షానికి తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి. వందే భారత్ రైళ్లకు ఇకపై 15 నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ కల్పించింది. మధ్యలో ఎక్కడైనా రైలు ఎక్కాలన్నా టికెట్ ఈజీగా దొరుకుతుంది. టికెట్ ముందుగా బుక్ చేయకపోయినా ఇప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు రియల్ టైంలో చూసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం దక్షిణ రైల్వే పరిధిలో నడిచే 8 వందే భారత్ రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా రాజమహేంద్రవరం నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో జాంపేట మఠం వీధి సహా పలు ప్రాంతాల్లో నగర ఆరోగ్య శాఖ అధికారి వినూత్నతో కలిసి పర్యటించారు. ఇంటింటికి చెత్త సేకరణ 100% జరగాలన్నారు. వారానికొకసారి ప్రతి వీధిలో పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజ్ కాలువలపై ఆక్రమణలు ఉంటే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ఇకపై ప్రతి వారం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. కలెక్టర్ కాలనీ వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా సూచించారు. నగరంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద మహారాజ్ వెల్లడించారు. డాక్టర్ శ్రీనివాస్ రాయుడు, డాక్టర్ సత్యం రమేష్ బాబు ఈ వైద్య శిబిరంలో పాల్గొని సుమారు 300 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 104 మందికి వివిధ పరీక్షలు నిర్వహించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సహకారంతో సుమారు 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 17 మందిని శుక్లాల ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 12 మందికి కళ్లజోళ్లు అందజేయాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, కస్తూరిబా గాంధీ ఆశ్రమ ప్రతినిధి జి. సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, యన్నమణి వెంకటనారాయణ పాల్గొన్నారు. ఎర్ర క్యాన్సర్ కణాల నిరోధం, కర్పూరంతో వైరస్ ద్వారా వచ్చే వ్యాధుల నివారణ అంశాలపై ఆదికవి నన్నయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం నుంచి డాక్టర్ గెంజి సుకుమార్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ పీహెచ్డీ అవార్డు కాపిని సుకుమార్కి అందజేసి అభినందించారు. ఆయనకు గైడ్గా సిఎస్ఐఆర్ ఐఐసిటి మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఎక్స్టర్నల్ గైడ్గా ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారని వీసీ తెలిపారు. డాక్టర్ గెంజి సుకుమార్ మాట్లాడుతూ, తిరుపతిలోని వెంకన్నపాలెం గ్రామం నుండి తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యలో రాణించి నేడు డాక్టరేట్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ప్రారంభోత్సవం నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ నేతృత్వంలో ఘనంగా జరిగింది. పలువురు మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివిసీమ ఉప్పెన సమయంలో మంత్రి పదవిని కూడా వదిలేసి లక్షలాది మందిని ఆదుకున్నారని, నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారని, ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించిన నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు రాజమండ్రిలోని నటరాజ నృత్య నికేతన్లో ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రసంగిస్తూ, దివిసీమ ఉప్పెనలో మండలి వెంకటకృష్ణారావు చూపిన చొరవ, సాహసం ఎవరూ మరవలేరని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు వివిఎస్ కృష్ణకుమార్, వీటీ కాలేజ్ తెలుగు శాఖాధిపతి డాక్టర్ పిబివి సంజీవరావు, భారత్ వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, దేశీయ వైద్య సంఘం కార్యదర్శి డాక్టర్ కలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్ ఆదిమూలం లక్ష్మణరావు,
చేతిరాత నిపుణుడు రాజేష్ ఖన్నా, డి శ్రీనివాస్, బీజేపీ నాయకుడు కరుటూరి శ్రీనివాస్, నటరాజ నృత్య నికేతన్ విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు.